పవిత్రమైన తిరుమల అడవుల నడుమ జాపాలి మహర్షి శాంతంగా ఒక కొండపై తపస్సు ప్రారంభించాడు. భవిష్యత్లో అవతరించబోయే దైవ రూపాన్ని ముందుగానే దర్శించాలనే ఆతురతతో ఆయన ధ్యానంలో నిమగ్నమయ్యాడు. తపస్సుతో ఆ స్థలానికి ఒక ఆధ్యాత్మిక శక్తి ఉట్టిపడింది. ఆ తపస్సుతో తృప్తి చెందిన రుద్రుడు జాపాలి మహర్షి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చుట్టూ ఒక దివ్య కాంతి విరాజిల్లింది. ఆయన రూపం చూసి అడవే నిశ్శబ్దంగా నిలిచిపోయింది. రుద్రుడు జాపాలికి భవిష్యత్తులో తాను తీసుకోబోయే అవతారాన్ని చూపించాడు. అది చిన్న వయస్సులో ఉన్న దివ్య హనుమంతుని రూపం. ఆ బాల హనుమంతుని చుట్టూ ప్రకాశవలయం, ముఖంలో ఔజస్సు, శరీరంలో పరిపూర్ణ శక్తి అలముకుంది. జాపాలి మహర్షికి ఆ దివ్యరూపాన్ని చూసి ఆనందభాష్పాలు వచ్చాయి. ఆ స్థలం పవిత్రతను తెలుసుకున్న అన్ని తీర్థరాజాలు అక్కడికి చేరాయి. గంగా, యమున, గోదావరి వంటి పవిత్ర నదుల ఆధ్యాత్మిక శక్తి అక్కడి జలాల్లో కలిసింది. ఈ తీర్థ సంగమంతో ఆ ప్రాంతం జాపాలి తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు కూడా జపాలి తీర్థం తిరుమలలో ఒక అత్యంత పవిత్ర స్థలంగా ఉంది. అక్కడ ఉన్న హనుమాన్ ఆలయం భక్తుల్ని ఆకర్షిస్తుంది. రామకుండలో స్నానం చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే పాప విమోచనం కలుగుతుందని నమ్మకం.